ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను అందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తూ, ఆయన ఈ ప్రోగ్రాం మన కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్స్ ఇచ్చిన షెడ్యూల్కి అనుగుణంగా మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ ఉంటేనే మనం ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ ప్రోగ్రాం ఏదో ప్రభుత్వం పెట్టింది కదా అని మనం తూతూ మంత్రంగా వెళ్లకుండా మనం అందులో భాగస్వామ్యం అవుతూ ప్రజల్లో ఎక్కువ చైతన్యవంతులు తీసుకొస్తేనే, అంటే 14-19 గంట ఇప్పుడున్న 24లో కొంత మార్పు అయితే అంబాసిడర్స్ ఉన్నారో వాళ్ళ శాలరీస్ కూడా మనం ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ధర్మంగా ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా వాళ్ళకి సహకరించాలి. వాళ్ళ ఆరోగ్యం కూడా మన అందరిపైన ఆధారపడి ఉంది, కాపాడాల్సిన బాధ్యత. ఆ దశగా కూడా అడుగులు వేయాలి. మరి ఆ కార్యక్రమంలోనే ఇవాళ మనం కలుసుకున్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే కాదు, మనం కూడా ప్రతి మానవ పౌరులుగా కూడా ఇందులో భాగస్వామ్యం అవుతేనే ఈ ప్రోగ్రాంకి ఒక సాధికారత ఉంటుంది. కనుక దయించి అందరం కూడా సహకరించాలి. మన ఎస్కోట్ పంచాయతీ ఒక చక్కని అభివృద్ధితో పాటు పరిశుభ్రతలో ముందుండాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుతూ, అందులో భాగంగానే స్థానిక సర్పంచ్ గారు, స్థానిక ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, మరి మన స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఈఓపిఆర్డి, ఇతర